మ్యామ్ మీరు చెప్పండి, ఇప్పటికీ కూడా నార్మల్గా విలేజెస్లో మాకు ఈ కుక్కలు వద్దు, వీటిని తీసుకెళ్ళిపోండి, మమ్మల్ని చంపుతున్నాయి ఇవి, మాకేం అవసరం వీటితో అని చెప్పి ఇప్పటికీ పల్లెలలో అట్లనే మాట్లాడుతుంటారు. సో వాళ్ళకి ఏం చెప్తారు అంటే, యాజ్ ఎ డాగ్ లవర్గా మీరేం చెప్తారు ఎన్జిఓస్ నుంచి తరపున? సహజంగా మనిషి స్వార్థపరుడు. ఆ జంతువు వల్ల కానీ ఒక మనిషి వల్ల కానీ ₹1 లాభం ఉంటేనే ఆ బంధం ఎట్ ద ఎండ్ ఆఫ్ ది వరకు కొనసాగుతుంది. ఇప్పుడు మేకలు, కోళ్ళు, ఆవులు ఇవన్నీ ఉన్నాయంటే పశు సంపద అంటారు. వాటి మీద అమౌంట్ వస్తుంది. కుక్కల వల్ల అమౌంట్ రాదు. సో ఆబ్వియస్లీ మాకు అవసరం లేదు అన్న ఒకటి ఫిక్స్ అయిపోయి ఉంటారు. ఇంకొకటి, ప్రకృతిలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్లేస్ ఉంది. మీరు ఇప్పుడు కుక్కలు వద్దు అంటే కుదరదు. మీరు చైనాలో అది ఒక స్పారో క్యాంపెయిన్ జరిగింది, విన్నారో లేదో. చిరుధాన్యాలు తింటున్నాయని వరల్డ్ వార్ తర్వాత చిరుధాన్యాలు పక్షులు, చిన్న పక్షులు ఉంటాయి చూడండి, మనం పొద్దున వాకిటి ముందు వస్తాయి, అవి ధాన్యాలు తినేస్తున్నాయని చెప్పి టోటల్గా వాటిని ఎలిమినేట్ చేయడానికి ఒక పెద్ద క్యాంపెయినే రన్ చేశారు. ఆ క్యాంపెయిన్ ఎలా ఉంది అంటే, ఈవెన్ అవి పక్షులు పెట్టిన గుడ్లు ఉంటాయి చూడండి, ఆ చోటు నుండి కూడా ఆ గుడ్లను కూడా తీసేసి వాటిని చంపే కొన్ని మిలియన్స్ ఆఫ్ బర్డ్స్ చనిపోయినాయి. అంతేకాకుండా అదే టైంలో అప్పుడు ఏమైంది, ఇది రీప్లేస్ చేయడానికి నేచర్ దాని తీరు దానికి ఉంటుంది, మనం ఎంత తెలివైన వాళ్ళమైనా. ఆ పక్షులు ఉన్న ప్లేస్లో పక్షులు ఏంటి, చిన్న చిన్న పురుగుల్ని తింటాయి. లోబోస్ ఇంకో పురుగులు వచ్చేసాయి, వరిని తినే పురుగులు వచ్చేసాయి. పక్షులు లేవు కదా ఇప్పుడు ఈ పురుగులు అనేవి ఆ ధాన్యాన్ని తినడం స్టార్ట్ చేసేసాయి. మొత్తం కరువు వచ్చింది. కరువు వచ్చి కొన్ని వేల మంది చనిపోయారు. చైనా ప్రెస్ మీకు తెలుసు, బయటకు రానియదు విషయాన్ని. సో అది వరల్డ్ హిస్టరీలో మనం మర్చిపోలేని, నేచర్ని ఒకవేళ ఢీక్కొంటే పరిస్థితి ఇలా ఉంటుంది అని బెస్ట్ ఎగ్జాంపుల్ అది. అదే మనం ఇప్పుడు అదే స్టార్ట్ చేసామనుకోండి, సేమ్ సార్ చెప్పినట్లు కుక్కలు ఉండే చోట ఇంకొకటి వస్తాయి. ఈవెన్ దాన్ని కూడా మనం టార్గెట్ చేసామనుకోండి, ఇంకొకటి వస్తాయి. సో మనం ఎప్పుడూ నేచర్ని కన్ఫైన్ చేయటానికి కానీ, నేచర్ని ఎదిరించడానికి కానీ ట్రై చేయకూడదు. కో ఎగ్జిస్ట్ అంటే అన్నిటితో కలిసి బ్రతకడమే, అంతే తప్ప మనకి కుక్కలొద్దు మొక్కలొద్దు అంటే కుదరదు. కలిసి బతకాల్సిందే. అది నేచర్ చెప్పిన ఫార్ములా, మనం అది కంపల్సరీ అది మనం చేయాల్సిందే, అంతే. ఓకే సార్, మీరు చెప్పండి, అంటే ఇప్పుడు వీటన్నింటికి బాధ్యత ఎవరు తీసుకోవాలంటారు? ప్రభుత్వం ఏం చేయాలంటారు? ఈ డాగ్స్ మాస్ కిల్లింగ్ పైన కానివచ్చు, రీషెల్టరింగ్, ఇవన్నీ ఏం చేయాలి ప్రభుత్వం? ఫస్ట్ సుప్రీంకోర్టు 28కి నెక్స్ట్ హియరింగ్ పోస్ట్పోన్ చేసింది. సో 28 స్టేట్ గవర్నమెంట్స్ వెర్షన్ వినబోతుంది. ఆ తర్వాత సుప్రీంకోర్టు ఫైనల్గా ఆర్డర్ ఇస్తుంది. కాకపోతే ఈలోపు ఈ స్టేట్ గవర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ బాధ్యత వాళ్ళు సక్రమంగా నిర్వర్తించాలి. సరే, ఇప్పటి వరకు ఫెయిల్ అయిపోయారు, సరిగ్గా వాళ్ళ బాధ్యత సక్రమంగా నిర్వర్తించలేకపోయారు. అట్లీస్ట్ ఇక నుంచైనా స్టెప్ నెంబర్ 1, వాళ్ళకున్న ఏబీసీ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో ఇన్ని నెంబర్ ఆఫ్ డాగ్స్కి ఎన్ని రోజుల్లో చేయాలి, విత్ ఇన్ షార్ట్ టర్మ్ పీరియడ్ ప్లాన్ చేసుకోవాలి. ఎన్ని ఏబీసీ సెంటర్స్ కావాలి, ఇంకో కొన్ని ఏబీసీ సెంటర్స్ బిల్డ్ చేయండి. వెటనరీ ఆఫీసర్స్ లేరా, ఇంకా కొంతమంది వెటనరీ ఆఫీసర్స్ని రిక్రూట్ చేయండి. రిక్రూట్ చేసి షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో ఎంత త్వరగా పాసిబుల్ అవుతుందో అంత త్వరగా ఉన్న డాగ్స్ మొత్తానికి స్టెరిలైజేషన్ చేసే ప్లాన్ చేయండి. స్టెరిలైజేషన్ చేయండి, వ్యాక్సినేషన్ చేయండి. అండ్ ఎవ్రీ 6 monthsకి బూస్టర్ డోస్లో, లేకపోతే ఎవ్రీ 1 yearకి ఈ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఆ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ చేయండి. వ్యాక్సినేషన్ వేయండి ప్రతి డాగ్కి. ఎందుకు వేయట్లేదు వీళ్ళు? వాళ్ళకి బడ్జెట్స్ వస్తున్నా సరే వాళ్ళు వేయట్లేదు. సో అది నెంబర్ 1. నెంబర్ 2, ఏదైతే ఇప్పుడు మాస్ కల్లింగ్ జరుగుతుందో ఆర్ మాస్ రీలొకేషన్ జరుగుతుందో, మేము చాలామందిని ఆల్రెడీ క్యాచర్స్ని, ఇల్లీగల్ క్యాచర్స్ ఉన్నారు, వాళ్ళు మేము పట్టుకున్నాము. సో వాళ్ళ ద్వారా మాకు తెలిసింది ఏంటంటే వాళ్ళు తీసుకెళ్ళి అడవుల్లో వదిలిపెడుతున్నారు. అంటే అది ఇండైరెక్ట్ కిల్లింగ్. అడవుల్లో వదిలిపెడితే వాటికి ఫుడ్ దొరకదు. అలాగే ఆ ఫుడ్ కోసం ఆకలితో అలాగే అలమటించి అక్కడే చచ్చిపోతాయి అవి. ఎంత పాపమండి అది. ఫస్ట్ ప్రతి పంచాయతీలో, ప్రతి మున్సిపాలిటీలో ఉన్న జనాలకి ఫస్ట్ ఈ గైడెన్స్ ఇవ్వాలి. యానిమల్స్ జోలి పోవద్దు, యానిమల్స్ని రీలొకేషన్ చేసినా అంటే దాని బర్త్ ప్లేస్ ఎక్కడైతే ఉంటుందో, ఎక్కడైతే పుట్టిందో అదే ప్లేస్లో ఉంచాలి. అదే ప్లేస్లో నుంచి కాకుండా వేరే ప్లేస్కి రీలొకేట్ చేస్తే, ఇన్ కేస్ అక్కడ జనాలుండి అక్కడ ఆ ప్లేస్కి రీలొకేట్ చేస్తే అవి సైకలాజికల్గా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి అగ్రెషన్ స్టార్ట్ అయిపోయి అవి అక్కడ కరుస్తాయి. డాగ్ బైట్స్ రావడానికి ఇదొక కారణం. సో అలా మాస్ రీలొకేషన్ చేయొద్దు, చట్ట ప్రకారం తప్పది. రెండోది, మాస్ కల్లింగు చేయొద్దు. ప్రివెన్షన్ ఆఫ్ యానిమల్స్ క్రూయల్టీ టు యానిమల్స్ యాక్ట్ 1960లో క్లియర్గా ఉంది. ఒక యానిమల్ని, అంటే ఇంక్లూడింగ్ డాగ్స్, ఒక యానిమల్ని స్టోన్తో కొట్టినా
దాన్ని కర్ర తీసుకొని చేసినా, లేకపోతే దాన్ని ఇంకేదన్నా అబ్యూజ్ చేసినా, హాట్ వాటర్ పోయడం కానీ ఇంకేదైనా పోయడం కానీ అబ్యూజ్ చేసినా, దాన్ని పాయిజన్ పెట్టి చంపేసినా, లేకపోతే ఇంజెక్షన్స్ ఇచ్చి చంపేసినా ఇది నేరం. అప్ టు 3 years జైలు శిక్ష పడుతుంది. ఇది చాలా మందికి తెలియక ఈ తప్పులు చేస్తున్నారు. సో వీళ్ళందరినీ ఈ స్టేట్ గవర్నమెంట్స్, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి. జనాలకి కొంతమందికి అందరికీ చట్టాల గురించి తెలియదు, నేను వాళ్ళని తప్పట్ను. కానీ వాళ్ళకి తెలియజెప్పే బాధ్యత ఈ స్టేట్ గవర్నమెంట్స్ మీద ఉంది. వాళ్ళు చెప్తే అప్పుడు మేము జైలుకి వెళ్తామా వీటిని చంపితే, లేదా వీటిని రీలొకేట్ చేస్తే